రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పేరుకొని పోతున్న ఈ వ్యర్థాలతో భవిష్యత్ తరాలకు తీరని చేటని సమర్థ నిర్వహణ పరిష్కారమని పిలుపునిచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అలాగే చూసుకున్నప్పుడు ఈ వ్యర్థాలపై అవగాహనతో మెలిగినప్పుడే ముప్పు తప్పించుకోగలమన్నారు. వెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివాస్లో భాగంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత గురించి మరియు ఎలక్ట్రానిక్ వ్యయానికి ప్రయత్నిస్తున్నానని మన ఆంధ్రప్రదేశ్ను స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు పరిశుభ్రత అనేది మరి ఎంత అవసరం అనేది ప్రతి విద్యార్థికి తెలియజెప్పాల్సిన బాధ్యత విద్యార్థి దశ నుంచి అధ్యాపకుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా చెప్తాను. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మేము రోడ్ల మీదకి వస్తాం, సార్ మా కాలువ చూడండి సార్ అంటారు. మీ కాలువలో వేస్ట్ ఎవరు వేశారు? మేము వచ్చేసామా? మీ ఇంట్లోనేమో 10 సార్లు అద్దంలాగా ఇల్లు వంగి వంగి బండలు అరిగిందాకా రుద్దుతారు. మరి ఇంటి బయట కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి కదమ్మా. రోడ్డు మీద కసువంతానేమో కాలువలకు నెట్టేస్తారు, మా పని అయిపోయింది అనుకుంటారు. దోమలు ఎవరిని వెంటాడుతాయి? మిమ్మల్ని వెంటాడుతాయి, నన్ను వెంటాడు. పరిశుద్ధమైన గాలి, నీరు, వాతావరణం అది కుటుంబాల మధ్య కాదు, మన బజార్లలోనే కాదు, పాఠశాలల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, విద్యార్థులు చదువుకోవాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలని. పచ్చటి చెట్లను పెంచండి, వాతావరణాన్ని మరి శుభ్రంగా ఉంచేదానికి ఏమీ తప్పులేదు. చాలామంది అంటారు మా పిల్లలతో అది చేయించారు. మన పరిసరాలని మనం ఒక్కసారిగా అలా బయలుదేరి చెత్త అంతా ఎత్తుకొని పోతా ఉంటే మన పాఠశాల శుభ్రంగా ఉంటుంది. ఇదేదో వెట్టి చాకిరీ చేయించినట్టుగా కాదు. కాబట్టి ఇది ఒక సామాజికమైన కార్యక్రమం. సమాజంలో ఒక ప్రభుత్వం చేస్తే సమాజంలో అన్ని గ్రామాలు మరి పరిశుభ్రం అవ్వవు. మనం వెనకటి చూసేవాళ్ళం మన పెద్దవాళ్ళని. పొద్దున్నే లేచేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు, ఇంటి ముందు ఊడ్చేవాళ్ళు, ఆ కసువు ఒక తట్టలోకి ఎత్తేవాళ్ళు, దాన్ని తీసిపోయి మరి ఎరువు దెబ్బలో వేసేవాళ్ళు. ఆ పరిస్థితి కాకపోయినా కనీసం మీ ఇంట్లో వెజిటబుల్ వేస్టో లేకపోతే ప్యాకింగ్ వేస్టో ఏదైనా డిస్పోజల్ వేస్ట్ ఉంటే మరి 2 డబ్బాలు మీకు ఇచ్చారు, ఒక గ్రీను ఒకటి బ్లూ కలర్ది. సెపరేట్ వేసి చేయండి. దయచేసి మీ ఇంట్లో ఉన్న వేస్ట్ మొత్తం తీసుకొచ్చి కాలువల్లో వేయబాకండి. ఎవరికీ నష్టం కాదు, మీకే అంటు జబ్బులు వస్తాయి. కరోనా లాంటి జబ్బులు చూసాం మనం. ఆ రోజు మన ఇంట్లో మనం వేస్ట్ మనం పట్టించుకోలేని పరిస్థితుల్లో పాపం పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు సైతం మరి ఫణంగా పెట్టి మన కోసం ఈ వేస్ట్ అంతా చేశారు. కాబట్టి ఇది ఈ వేస్ట్ అనేది మరి వీటిల్లోంచి కూడా ఈ కాపర్ వైర్ ఉంది, పడేశారు. ఇందులో కాపర్ ఉంది, ప్లాస్టిక్ ఉంది. దీన్ని రీసైకిల్ చేసుకోగలిగితే దీని నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు. అలాగే ఒక యూనిట్లో కొన్ని పనికి రాకపోవచ్చు, కానీ కొన్ని పనికి వస్తాయి. కాకపోతే మనకంత ఓపిక లేదు, తీరిక లేదు. అయినప్పటికీ రోడ్డు మీద పడేసి మనకు పనికిరాందంతా రోడ్డు మీద పడేసి చేతులు దులుపుకునే సంస్కృతి కాకుండా ఒక క్రమ పద్ధతిలో వేస్ట్ని మరి ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈరోజు మరి స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా సమాజాన్ని మరి శుభ్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి. ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మీరందరూ చూసుంటారు, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెలలోనే చెప్పడం జరిగింది ఎంత వేస్ట్ అనేది, వ్యర్థాలు అనేది ఎంత పెరిగిపోయి ఉన్నాయి. వాటిని ఏ విధంగా కూడా శుభ్రపరచకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాదాపు 80 లక్షల టన్నుల దాకా వేస్ట్ అలా పెరిగిపోయి ఉండటం జరిగింది. దీనివల్ల సరే మనకేమిటి వచ్చేది నష్టం అని మనం అనుకోవచ్చు. మన ఇంటి ముందు లేదు కదా, మన సందు చివరి లేదు కదా అని చెప్పి. మన సందు చివరి ఉండవసలా, మన ఇంటి దగ్గర ఉండవసలేదు, ఎక్కడో చోట పడేస్తారు.
పడేసిన దానివల్ల అది మెల్లగా భూమిలోకి ఇంకి దాని వల్ల మొదటిది అయ్యేది ఏంటంటే మనం తాగే నీరు కలుషితం అవుతుంది. నేను మాట్లాడుతుంది ఈ వేస్ట్ గురించి కాదు, మామూలు వేస్ట్, మన ఇంట్లో వ్యర్థాల గురించి మాట్లాడుతాను. దాన్నే సరిగ్గా మనం డిస్పోజ్ చేయకపోతే మొదటగా కలుషితం అయ్యేది నీళ్లు కలుషితం అవుతుంది. దాని తర్వాత కలుషితం అయ్యేది గాలి కలుషితం అవుతుంది. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే పరిస్థితి ఉండదు. ఇది ఏదో ఒక టౌన్లోనో 2 టౌన్లోనో అయ్యేది కాదు. నేను నర్సరావుపేటలో చూశాను, సత్తెనపల్లిలో చూశాను. ప్రతి టౌన్లో కూడా ఇదే పరిస్థితి. ఆ చుట్టూ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లో కనీసం నివసించడానికి కూడా ఉండలేని పరిస్థితి. ఇది సరే తగ్గుతుందా అంటే లేదు. ఎందుకంటే మనం అవసరాలు పెరుగుతున్నాయి, మన కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది, మనం ఎక్కువగా కన్సంప్షన్ చేస్తూ ఉన్నాం. ఇదివరకంటే ఎక్కడికో వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కొట్టినా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంకా కన్సంప్షన్ పెరుగుతుంది. పెరిగే కొద్దీ ఇంకా వేస్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి నష్టం, మన ఆరోగ్యానికి కూడా నష్టం. కాబట్టి దీన్ని ఒక మిషన్ లాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేస్తామన్నారు. దీంట్లో మీరందరూ కూడా కొద్దిగా భాగస్వామ్యం అవ్వండి. ఇది మామూలు వ్యర్థాలు, ఇంటి వ్యర్థాల గురించి. వాటిని కొద్దిగా డిస్పోజ్ చేసేటప్పుడు సరిగ్గా డిస్పోజ్ చేస్తే ఆ వచ్చే ఎవరైతే ఇంటికి వస్తారో కలెక్ట్ చేసుకుని వెళ్ళడానికి వచ్చేవారో వారికి సరిగ్గా డిస్పోజ్ చేస్తే వారు తీసుకుని వెళ్ళి దాన్ని శుభ్రం చేసే. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇందాక చెప్పిన ఒక రకంగా ఒక స్థాయి దాకా కలుషితం చేసి ఆపేస్తాయి. కానీ ఈ వ్యర్థాలు అనేది, ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కొన్ని వందల సంవత్సరాల పాటు వీటిని ఏ విధంగా కూడా మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఉండదు. కనీసం ఆహారం అంటే మట్టిలో ఒక కొన్ని రోజుల కన్నా కలుస్తుంది, ఆహార వ్యర్థాలు ఇవన్నీ. ఇది మాత్రం కలిసే పరిస్థితి ఉండదు. దీన్ని సరిగ్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్పోజ్ చేయకుండా ఎక్కడో చోట పడేస్తే ఇది కేవలం త్రాగునీటి సమస్య కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా పిల్లలు ఎదుగుదలలో తయారు చేయటము, లేకపోతే దీన్ని మళ్ళీ కూడా ఉపయోగించుకునేదానికి రీసైక్లింగ్ చేసి ఉపయోగించుకునేదానికి చేయటము చేసే పరిస్థితి ఉంటుంది. దీన్ని కాబట్టి మీరందరం కూడా కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు కానీ, ఇక్కడికి వచ్చిన కార్యవర్గ సభ్యులకు కానీ, వీరందరికీ కూడా ముందు గట్టిగా ప్రతి ఇంటికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పిల్లలకి చెప్తే వాళ్ళు చక్కగా చేస్తారు. మనం చేసినా చేయకపోయినా వాళ్ళలో ఎక్కించగలిగితే కనుక ఇది ఇలా చేస్తే మంచిది, ఇలా మనం డిస్పోజ్ చేస్తే మంచిది వాళ్ళకి ఎక్కిస్తే కనుక తప్పకుండా బాగా చేస్తారు. అది కార్యక్రమం గట్టిగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వీటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సరే, బాగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా వారికి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేయండి. చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే ఇది వీటిని అన్నింటినీ కూడా మనం డిస్పోజ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ మాత్రం చాలా సంవత్సరాలు పడుతుంది డిస్పోజ్ చేసిన వీటిని మొత్తం వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత కూడా దాన్ని సరిగ్గా చేసి మళ్ళీ వాడకంలోకి తీసుకురావడానికి ఖర్చు అవుతుంది, సంవత్సరాలు పడతాయి. ఇదంతా కూడా అదే మన ఇంట్లో పెట్టి అలా వదిలేస్తే మాత్రం, ఒక బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీ పాడేది అయిపోయింది కదా అనుకుంటాం. కానీ పాడైపోయిన తర్వాత దాని నుంచి వచ్చే విషయం ద్వారా మనకి తెలియకుండా రోగాలు వస్తాయి ఇంట్లో ఉంచుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా సరిగ్గా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కష్టపడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరికీ అభినందనలు. ఈరోజు మనం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పొల్యూషన్ వలన, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది, జబ్బులు వస్తున్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మరి అక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు ఈ వ్యర్థాలని మనం ప్రాపర్గా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నందువల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దానివల్ల నీరు కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఆ నీరు కలుషితం అయినందువలన అవి మన బోరుల్లోకి, బావుల్లోకి ఆ కలుషితమైన నీరు వస్తూ ఉంది. దాన్ని కలుషితమైన నీరు తాగినందువలన, వాడినందువలన మళ్ళీ జబ్బులు వస్తున్నాయి. అందుకోసం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు ఈ కలుషితం అవ్వకుండా మరి పరిశుభ్రత, పరిసరాల యొక్క ప్రాముఖ్యత గురించి అనేక దేశాలు ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మన దేశంలో కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 2047 కల్లా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే దానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే మనం ఈ వ్యర్థాలన్నీ ఇప్పుడు ఈ వారం ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ట్యూబ్లైట్లు అవ్వచ్చు, వైర్లు అవ్వచ్చు, మొబైల్స్, ఇంట్లో పాడైపోయినటువంటి టీవీలు, బ్యాటరీలు, ఇలా ఎన్నో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతుంటాం. తర్వాత బారేద్దాం అనుకుంటాం. దానివల్ల గాలి పొల్యూషన్ అయిపోతూ ఉంది, నీరు పొల్యూషన్ అయిపోతూ ఉంది, మనకు తెలియకుండా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యర్థాలని మనం మేనేజ్ చేయాలా. ఈ వ్యర్థాలని మున్సిపాలిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రకారం ఈ వ్యర్థాలన్నీ కూడా మనం బయటికి పంపించినట్టయితే దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. ఈ వేస్ట్ని వీటిని మళ్ళీ కరిగించి మళ్ళీ తిరిగి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారు. దానివల్ల సంపద సృష్టించవచ్చు. కాబట్టి అదే ఇక్కడ వదిలేస్తే నీరు కలుషితం అయిపోతుంది, క్యాన్సర్ లాంటి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటే సంపద పెంచవచ్చు. అనారోగ్యం వస్తే ఇలాంటి వ్యర్థాలు పెరిగిపోతే భూమిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కలుషితం అయిపోతూ ఉంటాయి. ఈ వ్యర్థాల వల్ల రోగాలు వస్తాయి. రోగాల వల్ల మనం సంపాదించిన సంపద అంతా హాస్పిటల్ పాలు లక్షలు ఖర్చు అయిపోతూ ఉంది. కాబట్టి సంపద వేస్ట్ అయిపోతూ ఉంది, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. దీనివల్ల ఆరోగ్యం నష్టం, సంపద నష్టపోతూ ఉన్నాం. లక్షలు వృధా అయిపోతూ ఉంది డబ్బులు. అందుకోసం ఈరోజు అదే పరిశుభ్రంగా ఉంచితే, పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచితే, మన మురికాలని మన ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే, మన బజార్ని శుభ్రంగా ఉంచుకుంటే, మురికాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలాగే ఇలాంటి వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. వాటర్ కూడా కలుషితం అవ్వకుండా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళదే బాధ్యత కాదు. ఈరోజు ప్రజలందరూ బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలు ఒక కర్తవ్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇలాంటి వ్యర్థాల ద్వారా భూమికి కానీ, నీళ్ళకి కానీ, గాలిలో కానీ కలుషితం అవ్వకుండా ప్రతి ఒక్క పౌరులు బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క పౌరు బాధ్యత తీసుకోవాలి. దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. ఆ సందర్భంగా ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రజలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అంతా మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మనం సాధించుకోవచ్చు. అప్పుడే సంతోష ఆంధ్రప్రదేశ్ని కూడా మనం సాధించుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మున్సిపల్ కమిషనర్ గారు సుభాష్ చంద్రబోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, అధికారులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇది ప్రతి వార్డులో కూడా, ప్రతి వార్డులో కూడా దీని మీద మన కమిషనర్ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా. మన మెప్మా సభ్యులు కూడా ఉపయోగించి మన వినుకొండ టౌన్ని, మన వినుకొండ ప్రాంతాన్ని స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మన మెప్మా సభ్యులందరూ కూడా, ఆర్ఓలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేట్టు చేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.